దివ్యాంగులు, చిన్నారుల మధ్య దీపావళి పండుగను జరుపుకోవడం ఆనందాన్నిచ్చిందని ప్రముఖ వ్యాపారవేత్త వినోద్ అగర్వాల్ కుమార్తె ఖుషి అగర్వాల్ పేర్కొన్నారు. కాకినాడ సిటీ రూరల్ ప్రాంతాల్లోని మహర్షి బులుసు సామూర్తి వికలాంగుల కేంద్ర పరివర్తన ఉమా మనోవికాస కేంద్రం ఆనంద నిలయంలో ఉన్న మానసిక వికలాంగులు, దివ్యాంగులు, చిన్నారులతో కలిసి ఆమె దీపావళి పండుగను జరుపుకున్నారు. వారందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఖుషి అగర్వాల్ మాట్లాడుతూ తన తండ్రి వినోద్ అగర్వాల్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని, సామాజిక సేవలో తాను భాగస్వామిని కావడం నాలో మరింత బాధ్యతను పెంచిందని, చిన్నారులు ఆటపాటలతో పాటు చదువు పట్ల కూడా దృష్టి సారించాలని ఖుషి అగర్వాల్ అన్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు అందుకుని చిన్నారులు, దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. ఖుషి అగర్వాల్తో పాటు కాకినాడ జిల్లా జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు మంగా వెంకట శివరామకృష్ణ, సరళ ఫుడ్స్ ఉద్యోగి కోనేరు యాదవరావు తదితరులు పాల్గొన్నారు. My father, Mr. Vinod Kumar Agrawal, always teaches us that Diwali is a lot more than just prayers and just diyas. It is about spreading joy, spreading a lot of love, and including as many people as possible into our celebrations. And under his guidance, it's been a privilege and an honor to be able to celebrate Diwali every year with so many people and all of you guys. Thank you so much. Happy Diwali. కాకినాడలో ప్రముఖ వ్యాపారవేత్త వినోద్ అగర్వాల్ గారు వారు ఎప్పుడూ కూడా అంటే దీపావళి అనేది ఏం చేసుకుంటారంటే ఆర్భాటంగా హంగులు పనులు చేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళ కుమార్తె ఖుషి అగర్వాల్ గారిని పంపించి చిన్నపిల్లలు, అనాథులు, దివ్యాంగులు, మానసిక వికలాంగులు మధ్య దీపావళి పండుగ జరుపుకున్నారు. మాకు కూడా వాళ్ళని కూడా తీసుకెళ్ళడం, మా పిల్లలతో చూడడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. దీపావళి అంటే ఇంట్లో పెద్ద పెద్ద క్రాకర్స్ ఆడవడం ఏం కాకుండా అందరూ కూడా సామాజిక సేవలో భాగస్వాములు అయ్యి ఇలాంటి వాళ్ళకి వాళ్ళు కూడా దీపావళి పండుగ చూపించి విధంగా జరిగింది. థ్యాంక్ యూ.